హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రీసెంట్గా జియో హాట్స్టార్లోకి అవైలబుల్గా వచ్చిన Y2K మూవీ అండ్ గెట్ అవే మూవీ, ఈ రెండు సినిమాల రివ్యూస్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం అయ్యా. రెండు కూడా ఒకే ఓటీటీలో ఉన్నాయి, బట్ తెలుగు అయితే లేవు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్తో చూడొచ్చు. సో అందుకే ఒకే వీడియోలో రివ్యూస్ చెప్పేస్తున్నా టైం సేవ్ చేయడానికి. ఫస్ట్ మూవీ వచ్చేసి గెట్ అవే గురించి అయితే మాట్లాడుకుందాం భయ్యా. ఇది ఒక 2024 మూవీ, హారర్ థ్రిల్లర్ జానర్లోకి వస్తుంది. 1 hour 30 minutes అయితే ఉంటుంది డ్యూరేషన్. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, ఒక రియాలిటీ షో చేసే క్రూ మెంబర్స్ అయితే ఒక రిమోట్ ఐలాండ్ అయితే విజిట్ చేయడం జరుగుద్ది. దాని తర్వాత అక్కడ చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ ఐలాండ్ ఏంటన్నదే మీరు మూవీలో చూస్తారు భయ్యా. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి అండ్ అక్కడక్కడ హ్యూమర్ నే ట్రై చేస్తారు. ఆ హ్యూమర్ వల్ల కొంచెం నవ్వు వస్తుంది భయ్య. అక్కడక్కడ కొంచెం అన్ప్రెడిక్టబుల్ గా కూడా ఉంటుంది, అది కొంచెం పర్లేదు, బాగానే వర్కౌట్ అయింది. అండ్ ఆ ఐలాండ్ ను చూపించిన విజువల్స్ పరంగా కానీ, ఆ ఏరియా అండ్ డార్క్ అట్మాస్ఫియర్ కానీ, వీటి పరంగా టెన్షన్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట. ఆ ఐలాండ్ లో కొంచెం అది బాగా వర్కౌట్ అవుద్ది. ఆ డార్క్ కామెడీ అండ్ ఆ ఫోక్ హారర్, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి చాలా బాగా బ్యాలెన్స్ చేసి చూపిస్తారు. నాకు అది బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, సెటప్ కి చాలా టైం తీసుకుంటారు, చాలా స్లో ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా, ఆ బిగినింగ్ అంతా కూడా స్లోగానే ఉంటుంది. అండ్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అండర్ డెవలప్డ్ గానే ఉంటాయి, అసలు వర్కౌట్ అవ్వదు. స్లాషర్ ట్రూప్స్ అయితే ఉంటాయి అనమాట, అవన్నీ కూడా చాలా ఫెమిలియర్ గా ఉంటాయి భయ్య. ఆ ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వు. వెళ్ళి ప్రొసీడింగ్స్ అన్ని కూడా వేరే మూవీస్ లో చూసినట్టు ఉంటుంది తప్ప కొత్తగా అనిపించదు. అసలు ఇంట్రెస్టింగ్ వేలో కూడా ఉండదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వు. ఆ ట్విస్ట్లు కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి. మొత్తం సెకండ్ హాఫ్ లో జరగాల్సిన మెయిన్ స్టోరీ అంతా కూడా ఆల్రెడీ అక్కడెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. సో అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఏం లేవు టైం పాస్ అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసండి. అంత సూపర్ మూవీ ఏం కాదు, ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్యా. ఇక సెకండ్ మూవీ అయినా Y2K24 మూవీ విషయానికి వచ్చేస్తే, ఇది కూడా తెలుగులో లేదు. Y2K అంటే ఇయర్ 2000 అని అర్థం. మూవీ సెటప్ వచ్చేసి ఇయర్ ఎండ్ అయిన 1999 లో జరుగుద్ది అనమాట. ఇయర్స్ ఈవ్ రోజు ఒక హై స్కూల్ పార్టీలో Y2K బగ్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేస్తుంది భయ్య. Y2K బగ్ అంటే ఒక కంప్యూటర్ బగ్ అనమాట. దానివల్ల వాళ్ళ పని ప్రాబ్లమ్స్ ఏంటి, మరి దాని నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్నారు అన్నది మీరు మూవీలో చూస్తారు భయ్య. ఇక పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, 90s నాస్టాలియా ఫీలింగ్ అయితే బాగా తీసుకొస్తారు. చాలా సాలిడ్ ఉంటుంది. ఆ డిజైన్ అంటే సౌండ్ ట్రాక్ కూడా, ఇవన్నీ కూడా బాగా ప్రెజెంట్ చేశారు భయ్య 90s నాస్టాలియా అయితే. అండ్ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్, కొన్ని డిజాస్టర్ మూమెంట్స్ ని చాలా బాగా ప్రెజెంట్ చేస్తారు. విజువల్లీ చూడడానికి బాగుంటాయి అండ్ ఇంట్రెస్టింగ్ గా, థ్రిల్లింగ్ గా కూడా ఉంటాయి అనమాట. అండ్ యూనిక్ జానర్ భయ్య, టీన్ కామెడీ అయితే ఉంటుంది అనమాట. దానికి కొంచెం అపోకలిప్టిక్ హారర్ అయితే యాడ్ చేసుకుని రెండింటిని బాగా మిక్స్ చేసి చూపిస్తారు. వీటి పరంగా కొద్ది గొప్ప మీకు టైం పాస్ అవుతుంది అనమాట. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే, కామెడీ అంతగా వర్కౌట్ అవ్వదు భయ్య. చాలా చోట్ల డంబ్గా అనిపిస్తుంది, ఫోర్స్డ్గా అనిపిస్తుంది అనమాట. అంతగా వర్కౌట్ అవ్వదు. మాక్సిమం జోక్స్ అన్ని కూడా మిస్ అయిపోతాయి. అండ్ క్యారెక్టర్స్ ల్యాక్ ఆఫ్ ఎమోషనల్ డెప్త్ అయితే ఉంటుంది, అసలు వర్కౌట్ అవ్వరు. అండ్ కాన్సెప్ట్ కూడా సమ్ టైమ్స్ స్టోరీ టెల్లింగ్ ని ఓవర్ షాడో చేసేస్తుంది అనమాట. ఎక్కువగా కాన్సెప్ట్ మీదే కాన్సన్ట్రేషన్ చేశారు, బట్ ఆ స్టోరీ టెల్లింగ్ అస్సలు వర్కౌట్ అవ్వదు. నరేషన్ కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అయిపోతుంది మూవీకి. ఒక ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేద్దామని ట్రై చేశారు, బట్ మొత్తం డిజాస్ట్రస్ గా అయిపోయింది. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు ఈ మూవీ కూడా. ఇది కూడా బిలో యావరేజ్ అనే చెప్తా. రెండు మూవీస్ కూడా ఏం లేవు టైం పాస్ అనుకుంటే మీ దరిద్రానికి చూడండి భయ్య, లేదంటే లేదు. మరీ వరస్ట్ అయితే కాదు, కానీ ట్రై చేయొచ్చు ఏం లేకపోతే. రెండు మూవీస్ కూడా ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. రెండు తెలుగులో అవైలబుల్ గా లేవు, రెండు జియో హాట్స్టార్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి. చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్య. మీకు కనుక రివ్యూస్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.